విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతుంది కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా? ఈ లైన్ స్టాండ్ తీసుకుని ఒకటి కేవలం ఒకరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు, బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉన్నారు, మద్దతు ఇస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు, వాళ్ళని గౌరవిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు కదా. అదేదే నేను అనేది. నేను ఎవరికి భయపడను. అంటే మీకు బాధగా అనిపిస్తుందా? నేను బతుకు తెరుపు వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. నా పాత చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతుకమని ఇచ్చాడు. బతికే బతుకులో సమాజానికి ఉపయోగపడే విధంగా బతుకమని చెప్పాడు. నేను అలాగే బతుకుతున్నా. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి గుర్తుపెట్టుకోండి, కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నా, నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. ఇది నా నాగబాబు గారిది నేను చూడలేదు. వీళ్ళిద్దరు మీరు చెప్పింది నేనేమీ చూడలేదు. అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు. ఆఖరికి గాంధీజీ మీద కూడా హత్య జరిగింది. ఈ దేశంలో ఎవరిని, ఈ భూమి మీదనే ఎవరు సాటిస్ఫై చేయలేరు. యథార్థవాది, లోక విరోధి. తెలీదండి అన్ని. అదే ఎవరు కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది. వాళ్ళకి ధైర్యం వచ్చి చిచ్చి పాపం వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళ అమాయకులు అంతే. మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు. దయచేసి ఒరే అబ్బాయిలు, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని కూడా నాకు తెలిసి మొన్న కూడా అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్. ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు, పిల్లలు ఎగబడతారు. అదేమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ పాపం వాళ్ళకేంటంటే నేను భాష రాదని మాత్రమే చెప్పాను, కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు. ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు తూలాను. దానికి అపాలజీ కూడా చెప్పేశాను. థ్యాంక్ యూ అండి. మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని. నెగిటివ్గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి. ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను. అన్నిటికీ సమాధానం చెప్పాను. మేడం గారు ఏమంటారంటే, మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ అయిన దానికి కాని దానికి అయిన దానికి కాని దానికి ఆడవాళ్ళ మీద కామెంట్లు పెడతా ఉంటారు కదా. అంటే కరెక్టే మేడం,
ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా దయచేసి దీన్ని ఆపేద్దాం.